హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కార్ఖానా. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ సంతోష్ శోభన్ అండ్ నితిన్ నారాయణ్ నటించిన మ్యాడ్ స్క్వేర్. ఇదైతే మ్యాడ్కి సీక్వెల్ అనమాట. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వెళ్ళి 2 hours నాన్ స్టాప్గా నవ్వుకోవాలంటే ఈ మూవీని అయితే నేను ప్రిఫర్ చేయిస్తాను. అండ్ ఈ మూవీ అయితే మీకు బాగా నాకు నచ్చుతుంది. అండ్ ఈ మూవీలో ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ ఏమీ ఉండదండి, పెద్దగా లాజిక్స్ కూడా మీరు ఎదగకూడదు. ఓన్లీ మీరు ఒక జబర్దస్త్ కిస్ చూస్తున్నట్టు అలాగా నవ్వుకొని 2 hours పక్కా మీరైతే ఫుల్గా నవ్వుకుంటారు. అండ్ ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నితిన్ నారాయణ్ తన యూజువల్గానే చేశాడు. అండ్ సంతోష్ శోభన్ యాక్టింగ్ కూడా తక్కువగానే ఉంది, కానీ బాగానే చేశాడు. ఇంకా మెయిన్ ఈ మూవీకి అయితే లడ్డు అనమాట. తన యాక్టింగ్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. అలానే సునీల్ ఒక ఇంపార్టెంట్ రోల్లో చేశారు. తనది కూడా మంచి కామెడీ ఉంది అండ్ చాలా బాగా వచ్చిందనమాట. సునీల్ కామెడీ నాకు చాలా చాలా రోజుల తర్వాత ఈ మధ్యన చాలా ఎక్కువ విలన్ రోల్స్ చేస్తున్నాడు కదా, కానీ ఈ మూవీలో నా కామెడీ టైమింగ్ పాత సునీల్ కొంచెం అక్కడక్కడ సీనియర్గా బాగా గుర్తొచ్చాడు. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే హీరోయిన్స్ ఎవరు లేరండి. 2 ఐటమ్ సాంగ్స్ చేశారు. ఒకటి ప్రియా జావలేకర్ అండ్ రబీకా. రబీకా సాంగ్ అయితే నాకు నచ్చింది, కానీ ప్రియాంక జాకర్ సాంగ్ అయితే నాకు అసలు నచ్చలేదు. మిగతా 3 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ సాంగ్ ఒకటే నాకు పెద్దగా ఎక్కలేదు. ఇంకా సాంగ్స్ కూడా ఎలా వస్తాయంటే అక్కడ స్టోరీ అని దీనికి సంబంధం లేకుండా ఇలా కట్ చేస్తే సాంగ్స్ అనేవి వస్తాయి. అదొక్కటే కొంచెం ఇబ్బంది అనిపించింది. మిగతాదైతే మీరు ఫ్యామిలీతో బాగా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ ఇంకా ఈ మూవీలో డైరెక్టర్ కళ్యాణ్ అయితే చాలా బాగా డైరెక్షన్ చేశాడు. ప్రతి ఒక్క షాట్ని అండ్ చాలా రిచ్గా మనకు గ్రాండియర్గా కనిపించినట్టు ఉంది. అండ్ నాగవంశీ కూడా చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినట్టు అనిపించింది. ఈ మూవీ అయితే మీరు పక్కా థియేటర్లో చూడండి. అండ్ ఇట్స్ ఓన్లీ ఫర్ ఫన్ రైడ్ ఓన్లీ.